నమస్తే, నేను మీ సతీష్. ఆ ఒక్క అరెస్ట్ వైసీపీని ఉన్న ఫలంగా ఉలిక్కి పడేలా చేసిందా? ఆ ఒక్క వ్యక్తి అరెస్టుతో తాడేపల్లిలో ప్రకంపనలు పుడతా ఉన్నాయా? గతంలో ఎన్నడూ లేని విధంగా గగ్గోలు పెట్టడానికి కారణాలేమిటి? ఇది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. మరి ఏమిటి ఆ ఒక్క అరెస్టు? ఎవరిది ఆ అరెస్ట్ అని చూస్తే, పూడి శ్రీహరి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సిపిఆర్ఓగా పనిచేశారు. ఆయన అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. అలాగా 5 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. ఆయన్ని ఈ రోజున మరి పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి కారణం ఏమిటి అంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కూడా ఏమిటి అన్నది ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇది చూస్తా ఉన్నాం కదా, ఇది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ అన్నమాట. ఇది ఇందులో మనం చూస్తా ఉన్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఆయన చొక్కా మీద మొత్తం అంతా కూడా నెత్తురు చుక్కలు, ఆయన చేతిలో పెద్ద కత్తి. గతంలో కూడా మనం చూసాం, ఇలాంటి ఒక కత్తినే పెట్టారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో. అయితే ఆ రోజున ఆయన ముఖం పెట్టలేదు, కానీ ఆయన డ్రెస్సింగు, ఆయన ఇది ఉండేటట్లుగా చూడగానే ఇది చంద్రబాబు నాయుడు గారు అనిపించేటువంటి ఒక ఫోటో సాక్షి పత్రికలో పెట్టారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది కదా, ఆ హత్య జరిగినటువంటి సమయంలో ఒక పెద్ద కత్తి పెట్టి ఒక్కొక్క చుక్క నెత్తురు బొట్టు దాని నుంచి కిందకి రాలుతున్నట్లుగా ఫోటో పెట్టి దానికి క్యాప్షన్ పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే అని చెప్పి. ఆ రోజున కూడా ఇలాగే ఒక పోస్టర్ సాక్షి ఛానల్లో వేసి, సాక్షి పత్రికలో ఒక పెద్ద ఫోటో వేసి, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి దానికి హెడ్డింగ్ కూడా, క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే ఈ రకంగా పోస్టు పెట్టినందుకు పూడి శ్రీహరి పైన ఒక ఫిర్యాదు అనేది పోలీసులకు అందింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి ఈ రకంగా ఆయన పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం. మొన్ననే హైకోర్టు కూడా సజ్జల భార్గవ్ రెడ్డి వేసినటువంటి ఒక పిటిషన్ పైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రుల పైన సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి కొన్ని అరాచకాలు, ఇలాంటి పోస్టులు పెట్టడం, ఒక ముఖ్యమంత్రిని విమర్శించడం అంటే ఆ విమర్శనాత్మకంగా ఉండాలి, అంతేగాని అసభ్యాన్ని మనం ప్రతిబింబించేటట్లు ఉండకూడదు. అందుకని చెప్పేసి ఆయన అవమానించే రకంగానో, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగానో. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే కేవలం ఆ పార్టీకో లేదా కొందరు వ్యక్తులకో కాదు, యావత్ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా వాళ్ళని అసభ్యకరంగా చిత్రీకరించటమో, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడమో, వాళ్ళపైన ఇలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడమో చేస్తే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి న్యాయస్థానం కూడా మొన్న అసహనం వ్యక్తం చేసింది. మరి ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇలాంటి ఒక పోస్టరు తయారు చేసి వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పోస్ట్ చేశారు. దీనిపైన కొన్ని ఫిర్యాదులు అందినాయి. ఆ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇవన్నీ ఎవరయ్యా పెట్టేది అని అంటే, శ్రీహరి. ఇందాక ఫోటోలో మనం చూసాం కదా, పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి. ఇదిగో ఇతనే ఆ పూడి శ్రీహరి. ఈ పూడి శ్రీహరి నేపథ్యం ఏమిటి అంటే, ఈయన 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు కూడా సాక్షి ఉద్యోగిగా పనిచేశారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో ఒక ఇన్పుట్ ఎడిటర్ ఆ స్థాయిలో ఈయన పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి బాగా నమ్మకస్తుడు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి అనుచరుడు, అలాంటి వ్యక్తి. అందుకనే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది కదా, ఆ సమయంలో కూడా సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని వేయించింది కూడా ఈ వ్యక్తే. అతనే నిన్న ఆ పోస్టర్ చేయించారు. ఆ పోస్టర్ చేయించిన కారణంగా ఆయన పైన ఫిర్యాదులుగా అందటం, ఇక ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందాక చెప్తా ఉన్నాం ఈయనకు సంబంధించినటువంటి నేపథ్యం. 2019 వరకు కూడా సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో పనిచేసిన ఈయన 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని సిపిఆర్ఓగా నియమించారు. సిపిఆర్ఓగా నియమించిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆయన అదే పదవిలో కొనసాగారు. ఆ సమయంలో కూడా మనం ఇందాక చూస్తే గనక ఎన్నో పోస్టింగ్లు, అప్పట్లో సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అంటేనే సోషల్ సైకోలతోటి, డిజిటల్ డెవిల్స్ తోటి నిండిపోయినట్లుగా, ఎలాగ రాజకీయ ప్రత్యర్థుల పైన మరి అసభ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి పోస్టులు కావచ్చు, లేదంటే కొన్ని ఊరు పేరు లేని పత్రికల పేరుతోటి కొన్ని కథనాలు, ఇలాంటివన్నీ వచ్చి సోషల్ మీడియా ముసుగులో ఏ రకంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు. అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళ ఇళ్లల్లో మహిళల పైన కూడా దాడులు చేశారు సోషల్ మీడియా ముసుగులో. ఇవన్నీ తెలిసిందే.
అయితే అలాంటి పోస్టింగులు చేసిన కారణంగా ఈ పూడి శ్రీహరి పైన ఒక ఫిర్యాదు అందటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈ రోజు తెల్లవారుజామున ఆయన్ని అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో అనుకుంటా ఆయన అరెస్ట్ చేసింది పోలీసులు. అరెస్ట్ చేయగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కళ్ళుగా వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. ముందుగా అంబటి రాంబాబు గారు వచ్చారు. అంబటి రాంబాబు మీడియా ముందరకు వచ్చి, మా పూడి శ్రీహరిని టచ్ చేస్తారా మీరు మీ పిల్ల చేష్టలు మీరేం పీకలేరు అంటూ అంబటి రాంబాబు గారు, మరి అదేమిటో ఎందుకు ఆయన అంత ఆవేశానికి లోనయ్యారో తెలియదు. ఒక పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబు గారు అంత ఆవేశంతో ఊగిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఆ తర్వాత పేర్ని నాని కూడా మీడియా ముందరకు వచ్చారు. పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తే మమ్మల్ని భయపెట్టేస్తాం అనుకుంటా ఉన్నారా? పూడి శ్రీహరి ఏమైనా భయపడిపోతాడు అనుకుంటున్నారా? మా వెంట్రుకు కూడా మీరు పీకలేరు ఈ అరెస్ట్ తోటి అని చెప్పేసి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకేమొచ్చిందో, ఒకవేళ ఏమైనా షుగర్ ఎక్కువ అయి ఉంటే కనుక, అంటే షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఊరికే తడవుకి యూరిన్ వస్తూ ఉంటుంది అంటారు, మూత్రం వస్తూ ఉంటుంది అంటారు. మరి ఆయనకు అది ఆగలేదో ఏంటో తెలియదు. అంబటి రాంబాబు ఇట్లా మాట్లాడి వెళ్ళే లోపు పేర్ని నాని వచ్చేసి ఆయన కూడా మా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడి వెళ్ళాడు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన మరో కొత్త విషయాలు చెప్పాడు. అవేమిటి అంటే, పూడి శ్రీహరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు 3 రోజుల నుంచి రెక్కీ విధించారట. 3 రోజుల నుంచి రెక్కీ నిర్వహించి ఈ రోజు పొద్దున్న ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారట. ఇదంతా కూడా అన్యాయం, అక్రమం. పూడి శ్రీహరి అరెస్ట్ అనేటువంటిది ఇదొక అన్యాయమైనటువంటి చర్య అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గొంతు చించుకుంటా ఉన్నాడు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అదేమిటి అంటే, ఈ రోజున పూడి శ్రీహరి అరెస్ట్ తోటి వీళ్ళందరూ ఎందుకు ఉలిక్కిపడతా ఉన్నారు, ఎందుకు ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు అంటే, పూడి శ్రీహరి అరెస్ట్ తోటి తాడేపల్లిలో ఏవైతే గనక పుట్టబోతున్నటువంటి ప్రకంపనలు కానీ, రాబోతున్నటువంటి భూకంపం కానీ వీళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఇందాకే మనం చర్చించుకున్నట్లుగా గతంలో కొన్ని ఊరు పేరు లేనటువంటి పత్రికల పేర్లు పెట్టుకుని మనం ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అని రాయించారు. రాయించింది ఈ ప్రబుద్ధుడే. అంతేకాకుండా దిశ అని చెప్పి సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఒక పత్రిక పేరు పెట్టి అందులో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లను గురించి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి, ఆయన వైవాహిక జీవితాలని గురించి, లోకేష్ గారి సతీమణిని గురించి వీళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేసి వీళ్ళపైన తప్పుడు కథనాలన్నీ రాసి జుగుప్సాకరమైనటువంటి పదాలతోటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటట్లుగా, అరే మహిళల పట్ల మనం సంస్కారవంతంగా ఉండాలి, మనిళ్లలోనూ మహిళలు ఉంటారు, అసలు చంద్రబాబు నాయుడు గారి భార్యతోటి కానీ, లోకేష్ గారి సతీమణితో కానీ, పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాలతోటి కానీ రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళ మీద నీచమైనటువంటి కథనాలు రాసి వాటిని సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేయడం ఏమిటి అనే కనీసం ఇంగితం లేకుండా వైసీపీ సోషల్ మీడియాలో దిశ అని చెప్పేసి ఒక పత్రిక పేరు పెట్టినట్లుగా, అది కూడా ఫేకే, వాళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందులో కథనాలు వచ్చేవి కదా, ఆ కథనాలన్నీ కూడా మరి తాడేపల్లి డైరెక్షన్లో ఈ శ్రీహరి మొత్తం స్క్రిప్టింగ్ చేస్తే వాటిని సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఆ సోషల్ సైకోలు, డిజిటల్ డెవిల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రచారం చేశారా? ఆ రోజున సజ్జల భార్గవరెడ్డి మొత్తం వైసీపీ సోషల్ మీడియాని హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తి ఆయనే, ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయనే. కానీ ఆయన వెనకాతల పనిచేసినటువంటి అదృశ్య శక్తులు, తాడేపల్లి డైరెక్షన్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా కూడా చేసినటువంటి ఆ అదృశ్య శక్తి, మరి ఆ శక్తుల్లో ఒక శక్తి ఈ పూడి శ్రీహరేనా? అనేక పోస్టులు చూసాం. పవన్ కళ్యాణ్ గారి తలను తీసుకెళ్లి కుక్కలకి పెట్టడం, దాని కిందేవో కోటేషన్లు పెట్టడం, వంగలపూడి అనిత గారి పైన ఆవిడ ఒకసారి నందిగాంకి వెళ్ళి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక మగతను మరి కొన్ని వ్యాఖ్యలు చేశాడు, కొన్ని కథనాలు రాశాడు అనేటప్పటికీ ఆ పోస్టింగులు పట్టుకుని నందిగాం వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిత గారు వాళ్ళ ఇంట్లో ఉండే మహిళలకు చూపించారు. అమ్మా, నీ భర్త నా మీద ఇలాంటి కథనాలు రాస్తా ఉన్నాడు, మీరు ఒప్పుకుంటారా? ఒక మహిళ పైన ఇలాంటి వార్తలు రాస్తే, ఇలాంటి భాష ప్రయోగిస్తే ఒక మహిళగా మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్ని నిలదీశారు. ఆ ఎవడైతే ఆ తప్పుడు రాతలు రాసిన వాడు ఉంటాడో వాడిని గురించి ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి చూపించారు. ఇదిగో మీ పక్కింట్లో ఉండేవాడు, మీ ఎదురింట్లో ఉండేవాడు, మీ వెనకింట్లో ఉండేవాడు, వాడు ఇలాంటి నీచమైనటువంటి బుద్ధి కలిగిన వాడు అని చెప్పి వాడి బతుకు మొత్తం అందరికీ తెలిసేలా చేశారు. ఎందుకంటే ఆవిడని అంత బాధ పెట్టింది ఆ వార్త. అరే, మహిళల పట్ల ఇంత నీచమైనటువంటి వార్తలు రాస్తారా? మహిళల్ని ఈ రోజునే బయటకు వస్తా ఉన్నారు, రాజకీయాల్లో మీకు ప్రత్యర్థిగా ఉన్నారని చెప్పి వాళ్ళని
నేరుగా ఎదుర్కోకపోగా వాళ్ళని మానసికంగా చంపేసేలాగా, మానసికంగా కృంగదీసేలాగా తప్పుడు కథనాలన్నీ కూడా రాశారు. అవి కొంతమంది వ్యక్తుల చేత, వ్యక్తులు కాదు వాళ్ళు, సంఘ విద్రోహక శక్తులు, అలాంటి వాళ్ళ చేత ప్రచారాలు చేయించారు. ఇవన్నిటికీ వెనకుండి నడిపించింది, ఆ స్క్రిప్టింగ్ అంతా ఇచ్చింది పూడి శ్రీహరి అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అతన్ని విచారించే క్రమంలో మరి ఏమేం జరిగినాయి, ఏ రకంగా సోషల్ మీడియా ముసుగులో ఎన్ని అరాచకాలు చేశారు, ఎవరెవరు ఇందులో భాగస్వామ్యులై ఉన్నారు అనేటువంటి అన్ని అంశాలపైన పోలీసులు విచారణ జరిపితే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గగ్గోలు పెట్టడం వెనకాతల కారణం అది కూడా అయి ఉంటుంది. ఏది, ఇప్పుడు ఇతన్ని 4 పీకి ఎవరెవరు ఉన్నారు ఇందులో, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరెవరు భాగస్వామ్యం ఉంది అనేది గనక ప్రశ్నిస్తే సజ్జల భార్గవ్ రెడ్డి పేరు చెప్తాడా? సజ్జల భార్గవ్ రెడ్డి పేరు చెప్తే అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకురావాలి. వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి విచారిస్తే మొత్తం అంతా కూడా ఎవరి డైరెక్షన్ లో వీళ్ళు చేసింది, తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో. తాడేపల్లి ప్యాలెస్ అంటే వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే. మరి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం, ఆయనకి ఏదో రాజకీయంగా ఒక హై తెద్దాము అనుకుని నీచమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఒడిగట్టారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ పూడి శ్రీహరి విచారణలో ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్కి పంపిస్తారు. ఆ తర్వాత కస్టడీకి కోరతారు. కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే సజ్జల భార్గవ రెడ్డి పేరు, ఆ తర్వాత తాడేపల్లి పెద్దల పేర్లు, ఇవన్నీ కూడా వస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బ్రతుకు ఇంత నీచమా అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ముసుగులో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటపడితే మరి ఖచ్చితంగా తాడేపల్లిలో ప్రకంపనలే కాదు, అక్కడ ఒక భూకంపమే రాబోతా ఉంది. ఈ అంశాలన్నీ ఎక్కడ బయటపడతాయో అనేటువంటి భయంతో ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క అరెస్ట్ కాగానే ఉలిక్కిపడి, గతంలో ఎన్నడూ లేని విధంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు ఇంతలాగా వచ్చేసి ఒకేసారి పేర్ని నాని, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి వెంట వెంటనే ఎవరు మాట్లాడలా. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మాట్లాడలా. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడలా. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా చూడండి, ఒకవైపున ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకుని మద్యం కేసు అని, ఇసుక అక్రమాలని చెప్పి కుంభకోణాలు, అవినీతి అక్రమాలన్నీ చేశాడు. ఇంకోవైపున ఇలాంటి పూడి శ్రీహర్ లాంటి వాళ్ళని సిపిఆర్ఓలుగా పెట్టుకుని సోషల్ మీడియా కోసం అని చెప్పి ఆ సోషల్ మీడియా పేరుతోటి సమాజం పైకి అశుద్ధాన్ని చల్లారు. ఇది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు చేసినటువంటి అరాచకాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో ఒకసారి చర్చకు వస్తే రేపు ఎన్నికలు కాదు, ఈ లోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోవడం ఖాయం. అందుకని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత గగ్గోలు పెడుతూ ఉన్నారు ఒక్క అరెస్ట్ తోటి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.